ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు. వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు చేరింది. దీంతో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి ₹1 కోటి పైగా నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు. ఇక వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరింది. దీంతో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి సుమారు ₹1 కోటి పైగా నష్టం జరిగింది. జిల్లాలోని సత్తుపల్లిలోనూ అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాలకు చెరువులకు కుంటలకు జలకల వచ్చింది. బేతుపల్లి చెరువుకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు ఒక గేటును పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షం కారణంగా సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో 5 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని సత్తుపల్లిలోనూ అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాలకు చెరువులు కుంటలకు జలకల వచ్చింది. బేతుపల్లి చెరువుకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు ఒక గేటును పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షం కారణంగా సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో 5 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇక పాల్పంచలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని డ్యాంలోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లోకి వరద నీరు చేరుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.